దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ కలుగునుగాక. ఇంతవరకు ఆశ్చర్యముగా నడిపించిన దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మన ప్రార్థనని ఆలకించిన దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఇంకొను మనని ప్రార్థన అభిషేకముతో కృపతో దినము ఆయన మనని నింపి బలపరచునుగాక. మన ప్రార్థించి గొప్ప జయముని మన పొందుముగాక. మన జీవితము ప్రార్థనలో కట్టబడి ఇంకను దేవుని మహిమపరచునుగాక. ఈ ఉపవాస దినములో ప్రార్థనలో అనేక అద్భుతాల్ని సాక్షుల్ని మన చూచుముగాక, మనము వినుముగాక. దేవుడు స్వయముగా మన పక్షంలో ప్రత్యక్షమై ఆయనే ఆశీర్వదించి కార్యముని జరిగించునుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థనలో అనేక కుటుంబము, అనేక దేవుని పిల్లలు దేవుని హస్తముని వారు అనుభవించాలి, దేవుని అద్భుతాల్ని వారు అనుభవించాలి. అనేకులు రక్షించబడాలి, అనేకులు యేసయ్య తట్టు తిప్పబడాలి. హల్లెలూయా. అందుకే ఈ ఉపవాస ప్రార్థనని మనం ప్రతిష్ఠించి మనము ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక వాక్య భాగముని మనం చదివి మనం ప్రార్థించుకుంటాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము, యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వాక్యము. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు. వారు ఆ నూతన బలము ఒక అనుభవం ఏమిటంట? వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, పరిగెత్తుతురు, నడిచిపోవురు. హల్లెలూయా. ఇక్కడ శ్రేష్టమైన ఒక అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని లేఖనం మనకు నేర్పిస్తుంది. ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇక్కడ వాగ్దానముగా దేవుడు తెలియచేస్తున్నాడు. రెండోది బైబిల్ మాట్లాడుతుంది, అతడు పరిగెత్తుతాడు అని బైబిల్ మాట్లాడుతుంది. మూడోది బైబిల్ అంటుంది, అతడు నడుస్తాడు కానీ అలసిపోవడు. హల్లెలూయా. సోలిపోవడు, కృంగిపోవడు, నడుస్తాడు, పరిగెత్తుతాడు, పైకి ఎగురుతాడు. దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు తన పిల్లలకి వాగ్దానం చేస్తున్నాడు. చిన్న చిన్న విషయంలో సోలిపోయే సందర్భాలు ఉంది. చిన్న చిన్న విషయంలో మన నడకని మనం ఆపివేస్తాం. చిన్న చిన్న కార్యము మన పరుగుని ఆపివేస్తుంది. ఎలా పరుగు పందెంలో ఒక వ్యక్తి పరిగెత్తుతాడో, దేవుడి విషయంలో నేను ఒకప్పుడు పరిగెత్తినవాడు, విశ్వాసంలో పరిగెత్తినవాడు, దేవుని ఆరాధించినవాడు. కానీ ఒక సమస్య, ఒక నీరసం, మరొక అనుభవం నా పరుగుని ఆపివేసింది. దాని అర్థం నా వేగముని ఆపివేసింది, ఆ ఆత్మిక రోషంని ఆపివేసింది. కొందరు అంటారు, చూసారా, నేను ప్రారంభంలో ప్రార్థించినట్టు ఇప్పుడు చేయలేకపోతున్నా, ఆ వేగము తగ్గిపోయింది. ప్రారంభంలో నాకు కనబడిన ఆ ఆసక్తి ఇప్పుడు కనబడట్లేదు, ఆ వేగము పరుగు తగ్గిపోయింది. ప్రారంభంలో చిన్న చిన్న విషయంలో నేను దేవుణ్ణి ఆలోచన తీసుకున్నవాడు, కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది, ఆ పరుగు ఆగిపోయింది. ఇప్పుడు నిలబడాలన్నా కూడా కష్టం. హల్లెలూయా. దేవుణ్ణి అనుకున్నట్టు నేను మహిమపరచలేకపోతున్నాను.
కొత్తది కాదు. ఒకప్పుడు నేను ఏ విషయంలో పరిగెత్తానో, ఒకప్పుడు ఏ విషయంలో నేను నడుచుకున్నానో, ఒకప్పుడు ఏ విషయంలో నేను దేవుని కృప వలన, దేవుని దయ వలన, నేను పక్షిరాజు వలనే పైకి నేను నన్ను ఎగిరియానో, ఇప్పుడు ఆ అనుభవము ఆగిపోయింది. ఎగరలేకపోతున్నాను, ఎదుగలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, దేవుడితో నడవలేకపోతున్నాను, దేవుని కార్యంలో పరిగెత్తలేకపోతున్నాను. ఒకప్పుడు పెద్ద సమస్యని ప్రార్థనతో నేను ఎదుర్కొన్నవాడు. ఒకప్పుడు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా విశ్వాసాన్ని నేను వదిలిపెట్టినవాడు కాదు. ఎవరు ఏ అనుకున్నా కూడా నేను దేవుని తట్టు చూసేవాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు అలా పూర్తిగా తలకిందగా మారిపోయింది. అది నా కుటుంబం అవ్వచ్చు, నా ఆత్మీయ జీవితం అవ్వచ్చు, లేకపోతే సంఘముతో నా అనుబంధం అవ్వచ్చు. గతంలో నేను దేవుణ్ణి మహిమపరిచిన అనుభవాలు అవ్వచ్చు. నేను మరలా అలా ప్రకాశించలేకపోతున్నాను, మరలా నేను పరిగెత్తలేకపోతున్నాను, మరలా నేను దేవుడితో నడవలేకపోతున్నాను. అందుకే ఈ ఉపవాస ప్రార్థనను దేవుడు మనకిచ్చాడు. నీవు మరలా పక్షిరాజు వల్లనే పైకి ఏం చేయాలి? నువ్వు ఎగరాలి. మరలా నువ్వు పరిగెత్తేవాడుగా మారాలి. మరలా నీవు దేవుడితో నడిచేవాడుగా మారాలి. బలహీనత మన జీవితానికి ముగింపు కాదు. హల్లెలూయా. ఒక సమస్య మన జీవితానికి ముగింపు కాదు. ఒక నష్టం నా జీవితానికి ముగింపు కాదు. ఒక పోరాటం నా జీవితానికి ముగింపు కాదు. ఒక కన్నీటి నా జీవితం అయిపోయిందని మనము అనలేము, అనకూడదు. కాలు జారుతాయి, సమస్యలు కొన్నిసారి మన మీద ఎదుర్కొంటాయి, కొన్నిసారి మనుషుల మాటలు మనని ఏందండి పడేస్తాయి. కానీ దేవుడు మనని పూర్తిగా వదిలేశాడని అర్థము కాదు. దేవుని కృప నా మీద ఇంకా లేదు అని చెప్పుటకు వీలు లేదు. ఇంకా నేను బాగుపడలేను, అభిషేకంలో ఎదగలేను, కృపలో ఎదగలేను, భక్తిలో ఎదగలేను, దేవునికి సాక్షిగా ఇంక మీదట నేను ఉండలేను అని చెప్పుటకు వీలు లేదు. బలహీనతలు వస్తాయి. హల్లెలూయా. దావీదు అంటున్నాడుగా, నా ప్రాణము మట్టితో అత్తుకొని ఉందయ్యా, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. భక్తుల జీవితంలో పొరపాటు జరిగింది. భక్తులు దేవుణ్ణి విడిచి దూరమైన సందర్భాలు రాయబడింది. పేతురు 3 మారు యేసయ్యని అన్నాడు, నేను ఇతన్ని ఎరుగను. కానీ దేవుని కృప మరలా అతన్ని నిలబెట్టలేదా? హల్లెలూయా. దేవుని కృప మనని నిలబెట్టే కృప అండి. దేవుని కృప మనని వదిలిపెట్టే కృప కాదు. దేవుణ్ణి వదిలిపోయిన వాడిని వెతుక్కొని వచ్చి మరలా దేవుళ్ళో నిలబెట్టేది దేవుని కృప. అందుకే బైబిల్ అంటది, నా కృప నీకు చాలు. పౌలు అంటున్నాడు, అయ్యా నా శరీరంలో ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత ముళ్ళులాగా నన్ను పొడుస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడా కాదా? ఆ బలహీనత నాలో నుండి దూరం అవ్వాలని ముమ్మారు ప్రార్థించాను. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. బాధపడుతున్నావా? నా కృప నీకు చాలు. లేవలేకపోతున్నావు అంటున్నావా? నా కృప నీకు చాలు అన్నాడంటే నువ్వు మరలా లేస్తావు అని అర్థం. మిమ్మల్ని చూసి నా కృప నీకు చాలు అంటున్నాడంటే
మీ జీవితంలో ఒక రూపాంతరము రాబోతుందని అర్థము. మరలా మీరు పక్షిరాజు వల్లనే ఎగరపోతున్నారని అర్థం. మరలా దేవుని కొరకు మీరు పరిగెత్తుతారని అర్థం. మరలా దేవుని కొరకు మీరు సాక్షిగా నిలబడపోతున్నారని అర్థం. మరలా మీ కుటుంబము ఆశీర్వదించబడుటకు ప్రారంభం అవుతుంది అని అర్థము. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, నేను బలపరుస్తాను. ఏది నీకు అసాధ్యంగా ఉందో అది నాకు సాధ్యము. తండ్రి, ఇది నా వల్ల కాదు అంటున్నావా, నేను నీతో ఉండి దానిని పూర్తి చేస్తాను. అందుకే ఈ ఉపవాస ప్రార్థన మన ఒక రూపాంతర అనుభవానికి, నూతన అనుభవానికి, నూతన కృపలో, నూతన బలములో, నూతన అభిషేకంలో, ఒక నూతన కోణములో మరలా దేవుడిలో మనం నిలబడుటకే ఈ ప్రార్థనలు, ఈ కన్నీటి అనుభవాలు, ఈ ఉపవాసంని దేవుడు మనకి దయచేసి ఉన్నారు. ఈ వాక్యము నేను మరలా పక్షిరాజు వల్లనే పైకి ఎగరాలంటే, మరలా నేను పరిగెత్తేవాడుగా, నడిచేవాడుగా, మరలా నేను ఒక జయము కలిగిన వాడుగా నేను కనబడాలంటే బైబిల్ మనకి ఒక అనుభవం నేర్పిస్తుంది. ఆ వాక్యము మొదటి భాగం ఎలా అంటుందండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు చాలా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము. ఈ నూతన బలము మన మీద వచ్చేసిందంటే నీ ఎదుగుదలని ఇంకా ఎవరు ఆపలేరు. నీ ఆశీర్వాదాన్ని ఇంకా ఎవరు ఆపలేరు. నీ ప్రార్థనని ఇంకా ఎవరు ఆపరు. ఇంక ఇప్పుడు వరకు నీ మీద ఏదల్లా జయము పొందిందో ఇది మొదలుకొని నువ్వు దాని మీద జయము పొందుతావు. నీ సమర్పణలో నువ్వు కూలిపోవు, నిలబడతావు. నీ ఇల్లుని నీవే స్వయంగా కట్టుకుంటావు. ఇదన్నీ ఒక్క ఆయుధము వలన జరుగుతుంది. అదే నూతన బలము. ఆమేన్ చెప్పండి. నూతన బలము కొరకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నూతన బలము వస్తుంది, మీరు పక్షిరాజు వలన ఎగురుతారు. అంటే ఈ ఉపవాస దినములో మనము సంపాదించవలసిన అతి శ్రేష్టమైన ఒక ఆశీర్వాదం ఏమిటి చెప్పండి? నూతన బలము. హల్లెలూయా. శరీరంలో బలం ఉంటేనే నడవగలుగుతాము, పని చేయగలుగుతాం. ఈ ఉపవాస దినములో సమస్తము మరలా నూతనపరచబడాలంటే దేవుని పిల్లలైన మీరు చేసే ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన అంశము ఏమిటంటే, నాకు నూతన బలము కావాలి ప్రభువా, నాకు నూతన బలము కావాలి ప్రభువా. నూతన బలము వస్తుందా ప్రార్థన బలపడుతుంది. నూతన బలము వస్తుందా పిల్లలు నిస్త్రపడతారు. నూతన బలము వస్తుందా ఇంటిలో రక్షణలు జరుగుతాయి. నూతన బలము వస్తుందా చీకటి తొలగిపోతుంది. నూతన బలము వస్తుందా పోరాటాన్ని జయిస్తావు. నూతన బలము వస్తుందా వ్యాధి మీద జయముని పొందుతావు. నూతన బలము వస్తుందా నీరసం మీద జయము పొందుతావు. నూతన బలము వస్తుందా అసాధ్యమైనది సాధ్యంగా మార్చబడతాయి. వీటన్నిటిని మార్చుటకు మనకి కావలసిన ఒక్క ఆయుధము నూతన బలము. నూతన బలము దేవుని పాదములో నేను పొందుకోవలసినది ఒకటి ఉంది, అదే నూతన బలం. ఏందండి ఆ నూతన బలము? అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యములో రాయబడిన మాట. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, చాలు బిగ్గరగా ఆమేన్ చెప్పండి, శక్తి నొందుదురు, బలము పొందుతారు. ఆ నూతన బలము ఏమిటి? అది మనుషుల బలము కాదు, భోజన పదార్థము మనకిచ్చే బలము కాదు, పరలోకముల నుండి నా కొరకు పంపించబడిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం.
నూతన బలము దేవుని అభిషేకం. ఆ నూతన బలము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చే కృపావరము. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక బలం ఇస్తున్నాడు. ఆ బలముని పొందుకొని నేను సమస్త ఆశీర్వాదానికి పాత్రుడుగా నేను మారుతున్నాను. హల్లెలూయా. సోలిపోరు, భయపడరు, దేనిని గురించి ఆలోచించరు. మీలో ఒక ధైర్యం కనబడతాయి, మీలో ఒక నిరీక్షణ కనబడతాయి, మీలో ఒక విశ్వాసం కనబడతాయి, మీలో ఒక నమ్మకం కనబడతాయి. ఏమిటి? నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు బలము నా మీద ఉంది, నేను భయపడను, సోలిపోవను, కృంగిపోవను, ఆలోచించను, నేను ముందు సాగుతాను. నాకంటే ముందు నా దేవుడు నా కొరకు కార్యమును చేస్తాడు. ఇజ్రాయెల్కు ముందు నడిచింది ఈ బలమే. ఎర్ర సముద్రాన్ని 2 భాగంగా చేసినది ఈ పరిశుద్ధాత్మ బలమే. శత్రుని తరిమి వేసినది ఈ బలమే. ఈ నూతన బలము ఇది పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ మనకిచ్చే ఆ పరలోక శక్తి. ఈ పరిశుద్ధాత్మకి మన చోటు ఇవ్వట్లేదు కనుక, పరిశుద్ధాత్మ అభిషేకముని మనం పొందుకోవట్లేదు కనుక, పరిశుద్ధాత్మ మనకిచ్చే ఆ అన్య భాషలని మనము మాట్లాడట్లేదు కనుక మనము బలము మీద బలానికి ఎదగలేకపోతున్నాం. పక్షిరాజు వలనే మనము పైకి ఎగరలేకపోతున్నాం. ఒక దేవుని బిడ్డ రక్షించబడిన తర్వాత ఎమ్మటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ మనలో వచ్చి మనకి అభిషేకమునిస్తున్నాడు, మనకి దర్శనమునిస్తున్నాడు, మనకి వరాలునిస్తున్నాడు, మనకి ఆత్మ ఫలముని ఇస్తున్నాడు, మనకి నూతన ప్రత్యక్షతనిస్తున్నాడు, వాక్కు శక్తినిస్తున్నాడు, ప్రార్థించే బలమునిస్తున్నాడు. ఆయన మనని బలపరిచి పక్షి రాజు వలనే పైకి ఎగిరే అనుభవానికి తీసుకుని వెళ్తాడు. అంటే సమస్త సమస్యానికి పరిష్కారం ఒకటే, నూతన బలం నాకుంటే చాలా. ఈ ఉపవాస దినములో అనేక అంశము కొరకు మనం ప్రార్థించిన దాంట్లో ప్రాముఖ్యమైన అంశం ఒకటి ఉంటాయి. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి, పరిశుద్ధాత్మ ఇచ్చే అన్య భాష వరము నాకు కావాలి, పరిశుద్ధాత్మ ఆ శక్తి నాకు కావాలి, పరిశుద్ధాత్మతో నేను ఏకమైపోవాలి, పరిశుద్ధాత్మలో నేను దగ్గరస్తుడిగా మారాలి. ఎందుకంటే నా జీవితాన్ని నిర్ణయించేది ఆ నూతన బలము. ఈ ఉపవాస దినములో ఆ నూతన బలము, పరిశుద్ధాత్మ నూతన శక్తి, పరిశుద్ధాత్మ నూతన ఆ అభిషేకం మనని ఇంకను బలపరచునుగాక. సరే, మన పక్షిరాజు వలనే పైకి ఎగరాలంటే మనకి ఏం కావాలన్నాను? నూతన బలము కావాలి. ఆ నూతన బలము ఏమి చేస్తుంది అనేది మనం చూసాము. ఇప్పుడు ఈ నూతన బలముని నేను సొంతం చేసుకోవాలంటే, ఈ నూతన బలముని నేను అనుభవించాలంటే, నూతన బలములో నా కుటుంబము నేను కట్టబడి ఉండాలంటే బైబిల్ చెప్పే మాట యెహోవా కొరకు కనిపెట్టండి. ఎదురు చూసే మాట యెహోవా కొరకు. మనము ఉదయం నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాము? కనిపెడుతున్నాం. ఎవరి సన్నిధిలో కనిపెడుతున్నాం? ఒక పెద్ద వ్యక్తి వస్తున్నాడంటే ఆ ఊరు మొత్తం కనిపెడతా ఉంటారు, ఎప్పుడు వస్తారు. ఒక మందిరి వస్తున్నాడు అంటే కనిపెడతానే ఉంటారు. ఒక యాక్టర్ వస్తున్నాడంటే కనిపెడతానే ఉంటారు. కాలేజీకి వెళ్ళిన పిల్లలు సమయం దాటింది రాలేదని తల్లిదండ్రి కనిపెడతానే ఉంటారు. పలానా సమయంలో మీ అకౌంట్స్లో ఈ డబ్బులు పడతాయన్నారు, సమయం దాటిపోయిందే ఇంకా పడలేదని ఎదురు చూస్తూనే ఉంటారు. నెల ముగింపులో జీతము కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఇలా ఈ భూమిలో ఎన్నో అనుభవం కొరకు మనుషులు
కనిపెడతా ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ బైబిల్ మనకి నేర్పించేది, నీకు నూతన బలము కావాలంటే, ఆ నూతన బలము నిన్ను పక్షిరాజు వలనే పైకి ఎగిరే అనుభవానికి నిన్ను నడిపించాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో, అనగా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన మూలముగా నువ్వు ఆయన తట్టు కనిచిపెట్టాలి. మనుషుల దగ్గర కనిపెట్టే అనుభవాలు వేరు, పరలోకంలో ఉన్న దేవుడి ముందు కనిపెట్టే అనుభవాలు వేరు. మనుషులు రేపు చూస్తామంటారు, కానీ దేవుడు మాటని తప్పేవాడు కాదు. బైబిల్ అంటుంది, యెహోవా కొరకు కనిపెట్టండి. ఈ ఉపవాస దినం ఎందుకు కూడి వచ్చి ఉన్నాం, ఎందుకు ఏడుస్తున్నాం? కనిపెడుతున్నాం, దేవా మా గ్రామముని రక్షించండి. ఎందుకు కనిపెడుతున్నాం? దేవా రక్షణ జరగాలి. ఎందుకు కనిపెడుతున్నాం? తాగుపోతులు రక్షించబడాలయ్యా, యవనస్తులు పాపముల నుండి విడుదల పొందాలయ్యా, మా పిల్లలు ఆశీర్వదించబడాలి ప్రభువా, నశించే ఆత్మలు యేసయ్యని తెలుసుకోవాలయ్యా. ఎందుకు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థనలో కనిపెడుతున్నాం? ప్రార్థించి ఎందుకు ఏడుస్తున్నాం? దేవుడు రక్షణని దయచెయ్యడా? దేవుడు కనికరించడా? దేవుడు ప్రజల్ని దర్శించడా? దేవుడు అనేక ఆత్మల్ని నడిపించడా? దేవుడు ప్రజల జీవితంలో అద్భుతాలని చెయ్యడా ప్రభువా అని ఆయన తట్టు మనం మొరపెడుతున్నాం. ఇదే బైబిల్ మాట్లాడుతుంది, యెహోవా కొరకు కనిపెట్టే అనుభవము. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించామే, కన్నీరు కార్చాం కదా. ఇదే బైబిల్ అంటుంది, యెహోవా తట్టు ఏందండి? కనిపెట్టేవారు, ఎదురు చూసేవారు నూతన బలముని పొందుతారు. నూతన బలము. నేను చెప్పనా, మనము దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థనలో కనిపెడుతున్నామో, 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, మన జీవితంలో దేవుని సన్నిధిలో ఏందండి, ఎప్పుడల్లా ప్రార్థనలో కనిపెడతామో, ఎప్పుడల్లా ప్రార్థనలో ఆయనతో మాట్లాడతామో, దేవుడు మనకి విరోధంగా పోరాడే ఏందండి అపవాది శక్తులని నాశనం చేసి మన జీవితంలో పరిశుద్ధాత్మ బలముతో మనల్ని నింపుతాడు. కనిపెట్టేవాడు విరోధాలను ఎదుర్కొంటాడు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టేవాడు పోరాటమును ఎదుర్కొంటాడు. ప్రార్థనలో, ఉపవాసంలో దేవుని తట్టు ప్రార్థించేవాడు ఆయనకు విరోధంగా రూపించబడిన ఆయుధము లేకుండా పోయినట్టు దేవుడు చేస్తాడు. శత్రువులు లేకుండా పోయినట్టు చేసేస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి రాయబడింది, రాత్రి అంతా కనిపెట్టి ఏడ్చి ప్రార్థించాడు. ఎవరు? రాత్రి అంతా ఏడ్చి ప్రార్థించాడు. ఆదికాండము 32వ అధ్యాయము. మనందరికీ యాకోబు అంటే బాగా తెలుసు. యాకోబు ఏం చేశాడు? మొదటిసారి భోజనముని అన్నకిచ్చి జ్యేష్ఠత్వ భాగముని అపహరించుకున్నాడు. అంతేనా? అన్నకి యాకోబు మీద కోపం ఉంది. సరే, ఇది అయిపోయింది. రెండోసారి తండ్రి అన్నాడు ఈసాకు, ఏసావుని పిలిచి, నువ్వు అడవికి వెళ్ళి వేటాడి ఒక జంతువుని నా కొరకు ఏందండి చక్కగా వండి నాకు తీసుకొని రా, నేను తిని నిన్ను ఆశీర్వదించాలని అంటే, పక్కన గది నుంచి అమ్మ వినింది, యాకోబుని సెటప్ చేసింది. ఏసావు వచ్చే మునిపే తల్లి చక్కగా భోజనాన్ని చేసి యాకోబుకి ఇస్తే, యాకోబు ఏసాలాగా వస్త్రాన్ని ధరించుకొని రూపాన్ని మార్చుకొని ఏందండి మిమిక్రీ వెళ్ళి చేస్తున్నాడు. ఈసాకు కన్ను కనబడట్లేదు అంట. ఈసాకు ఏమంటాడు తెలుసా? నీ స్వరం ఏమో యాకోబు లాగా ఉంది, కానీ నీ శరీరాన్ని అలా ముట్టితే ఏమో ఏసావు లాగా ఉంది అంటాడు. ఎట్టో మోసం చేసి
ఆశీర్వాదాన్ని కూడా మొత్తం యాకోబు తీసుకుంటాడు. ఇప్పుడు ఏసావు వేటాడి నానికి నచ్చినట్టు కూర చేసి తీసుకుని వస్తే, నాన్న ఇదిగండి తినంటే, ఏందయ్యా ఇందాకేగా వచ్చిపోయావు, మరలా ఇందాక వచ్చింది ఎవరు అంటేనే ఏసావుకు అర్థమైంది, వాడే మరలా నాకు అప్పుడు ఏసావు ఏడుస్తా, నానా ఒక్క ఆశీర్వాదం ఇయ్యండి అయ్యా అంటే, లేదయ్యా మొత్తం ఇచ్చేసానయ్యా అంటాడు. ఏసావుకు భయంకరంగా కోపం, నా జీవితాన్ని నాశనం చేసేసాడే, నా ఆశీర్వాదాన్ని తీసుకున్నాడే అని కోపం. వీళ్ళు ఇద్దరు ఈ తగాదు చేసుకొని కొట్టుకొని ఒకళ్ళు చంపేస్తారని భయపడి ఈ తల్లిదండ్రి యాకోబుని లాబాన్ ఇంటికి పంపించేస్తారు. మామగారి ఇంటికి పంపించేస్తే ఆడ వెళ్ళాడు. మామగారి ఇంట్లో 20 సంవత్సరాలు పని చేస్తాడు. ఏందండి, లేయాలని పెళ్లి చేస్తాడు, రాగేలిని పెళ్లి చేస్తాడు, వాళ్ళు 20 ఏందండి పని మనుషులను కూడా పెళ్లి చేసుకుంటాడు. 20 సంవత్సరం అక్కడ కష్టము, చీకటి, సమస్యలు, జీవితమే ఏందండి ఏ ఉపయోగం లేకపోయింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక తీర్మానం, నేను మరలా నా సొంత భూమికి నేను వెళ్తాను. భార్య, పిల్లలు, పని మనుషులు, ఎద్దులు మొత్తాన్ని సమకూర్చుకొని ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత యాకోబు తన ఇంటికి వస్తున్నాడు. ఇలా వచ్చేటప్పుడు ఈయన వస్తున్నాడు అని వార్త ఎవరికి వినబడింది? 20 సంవత్సరం అయినా కూడా పగ మారలేదు. నా జీవితం మొత్తాన్ని నాశనం చేసి పోయినవాడు వస్తున్నాడా? నా ఆశీర్వాదాన్ని దొంగలించిన వాడు వస్తున్నాడా? నా జ్యేష్ఠత్వ భాగముని కూడా దొంగలించుకున్నవాడు వస్తున్నాడా? అంటే ఇక్కడ మనకు అర్థమైంది, కాలాలు గడిచిపోయినా, సంవత్సరాలు దాటిపోయినా పగ మారదు, పగ మారదు. అందుకే పగ ఘోరమైన వ్యాధి గలది, విరోధం ఘోరమైన వ్యాధి గలది. శమించకుండా ఈ హృదయాన్ని అలాగనే వదిలేస్తే ఈ హృదయము చేదైన వేరుతో నిండిపోతాయి. 20 సంవత్సరము గడిచినా కూడా యాకోబు మీద ఉన్న కోపము, విరోధం, పగ, అతన్ని చంపాలి, అతన్ని వదలకూడదు అని ఆ తలంపు ఆయనలో ఉంది. 32 అధ్యాయము 5-6 చదవండమ్మా, ప్రార్థిస్తాము. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలు, ఈ వార్త వినబడింది, ఈయనకి బీపీ వచ్చేసింది. అన్న ఒంటరిగా రావట్లేదు, 4 మంది మనుషులతో వస్తున్నాడని వార్త ఈయన దగ్గర రాగానే చెమటలు, బీపీ, షుగర్ మొత్తం ఈయనకి, అయ్యో వస్తున్నాడే, నాన్న మూర్ఖుడే చంపబోతున్నాడే, భయం 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 భయం. దేవుని పిల్లలైన మన జీవితంలో కొన్నిసారి కొన్ని వార్త మన హృదయాన్ని పిండేస్తాయి. కొన్నిసారి కొన్ని అనుభవం మనలో ఎప్పుడు లేని అంత భయాన్ని మనలో తీసుకొని వచ్చేస్తాయి. భయం, కలవరం, ఏమైతో, ఈ భయం, ఈ కలవరం దేవుడి గుర్తు రావట్లేదు, భక్తి గుర్తు రావట్లేదు, అర్థం కావట్లేదు. నేను చెప్పనా, యాకోబుకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. యాకోబు అనుకున్నాడు, నా ధనముని కొంచెం అన్నకి పంపిస్తే ఆ ధనముని, డబ్బుల్ని చూసి ఆయన మారుతాడు అనుకున్నాడు. కుదరదు. అన్నని
వేరే ఏదైనా ముచ్చట్లు చెప్పి మారుస్తామా? కుదరదు. అన్న దగ్గర ఏదైనా ఐక్యత పడతామా? కుదరదు. ఆయన చంపాలని తలంపు మీద వస్తున్నాడు. యాకోబుకి అర్థం కావట్లేదు. మనుషుల్ని పంపితే అవ్వదు, మాట్లాడితే అవ్వదు, ధనంని ఇస్తే అవ్వదు. ఇప్పుడు నా ప్రాణాన్ని, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలంటే, నా అన్న చేతికి నేను తప్పించబడాలంటే, మనకి విరోధంగా రూపించబడిన చీకటి ఆయుధానికి మనం తప్పించబడాలంటే, శాపానికి తప్పించబడాలంటే ఏం చేయాలి? అర్థం కావట్లేదు. అటువంటి వేళలో యాకోబుకి వీటిలో నుండి నేను బయటపడాలంటే, అన్న చేతికి నేను తప్పించబడాలంటే, నాశనానికి తప్పించబడాలంటే, మరణము నా మీద, మా పిల్లల మీద సంభవించకుండా నేను తప్పించబడాలంటే, ధనము వలన సాధ్యము కాదు, మనుషుల వలన సాధ్యము కాదు, నా తెలివితేట వలన సాధ్యము కాదు. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. నేను దేవుని సన్నిధిలో ఈ అంశంని తీసుకొని వెళ్ళి ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తేనే దీనికి సమాధానం కలుగుతాయి. ఏం చేశాడమ్మా? అదే 32వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. 21, 22. ఆ రాత్రి యాకోబు లేచి తన 2 భార్యలను, దాసీలను తీసుకొని యాబోకు ఆ నది దాటి, యాకోబు వారిని తీసుకొని దాటించి, తనకు, చూసారా, తనకు కలిగిన అన్నిటినీ పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. యాకోబు కుటుంబము, పిల్లలు, జంతు మొత్తాన్ని అవతల దాటించి, ఇవతల యాకోబు ఒక్కడు మిగిలిపోయి, ఒక నరుడు తెల్లవారు వరకు. చాలమ్మా, ఇదండి ప్రార్థనలు ఉన్న శక్తి. తెల్లవారు వరకు, దేవా నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను, ప్రార్థనలో ఉన్న శక్తి చెప్పనా? ప్రార్థన దేవుణ్ణి ఆపివేస్తుంది. ప్రార్థన దేవుణ్ణి ఆపివేస్తుంది. దేవుడు అంటున్నాడు, తెల్లవారైందయ్యా నన్ను పోనీయు అంటే, ఈయన అంటాడు ఆశీర్వదించి వెళ్ళయ్యా అంటాడు. ప్రార్థన దేవుడిని కదలనియ్యదు. ఆమెన్ చెప్పండి. ప్రార్థన దేవుడిని మీ దగ్గర నడిపిస్తాయి. ప్రార్థన దేవుడు మీ కొరకు కార్యము చెయ్యుటకు దారి తీస్తాయి. మోసకాడే, తప్పు చేసిన వాడే, కానీ తనని దేవునికి అప్పగించి, నేను మోసకాడయ్యా, నేను మోసం చేసిన వాడయ్యా, నేను మంచివాడు కాదయ్యా, తిరుగుబాటు చేశానయ్యా, పొరపాటు అయింది, కానీ నీవే నా దిక్కు, నీవే నాకు ఆధారం, ఇప్పుడు నీవు నాకు లేకపోతే నా పరిస్థితి ఏమైద్దయ్యా? తనని తగ్గించుకొని, తన తప్పుని ఒప్పుకొని దేవుడు సన్నిధిలో కనిపెట్టి పోరాడుతున్నాడు. నీవు లేకపోతే నాకు వేరే ఎవరు ప్రభువా? నీవు లేకపోతే నాతో ఎవరు వస్తారయ్యా? నీ హస్తము లేకపోతే నన్ను ఎవరు తప్పిస్తారు? ఇదండి ప్రార్థనలో కనిపెట్టే అనుభవం అంటే ఇది. ఆ సమస్యని దేవుడి దగ్గర తీసుకుని వచ్చి, దేవా మార్చండి అయ్యా, మార్చండి ప్రభువా, అద్భుతం చెయ్యండి అయ్యా, జవాబు ఇయ్యండి అయ్యా, కృప చూపించండి. ఈయన అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు. నన్ను ఆశీర్వదించకపోతే, నా అన్న చేతికి నన్ను తప్పించకపోతే, ఈ పరిస్థితి, ఈ బంధకముల నుండి నన్ను బయటకి తీసుకొని రాకపోతే నేను నిన్ను విడువనయ్యా, ప్రార్థనని ఆపను ప్రభువా, నీకు దూరం అవ్వను ప్రభువా. పట్టుదల. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలము. ఆ రాత్రి కనిపెట్టి దేవుడి సన్నిధిలో ఆ అంశము కొరకు ప్రార్థిస్తే, యాకోబు ఇంటి నుంచి విరోధంతో బయలుదేరాడు.
యాకోబు ఇంటి నుంచి 400 మనుషులతో బయలుదేరాడు. క్షమించండి, ఏసావు ఇంటి నుంచి విరోధంతో బయలుదేరాడు. ఏసావు ఇంటి నుంచి 400తో బయలుదేరాడు. ఏసావు ఈ రోజు నా తమ్ముడిని పూర్తిగా లేకుండా చేసేస్తాను అని తీర్మానంతో బయలుదేరాడు. కోపము, ఆవేశం, విరోధము, పగతో బయలుదేరాడు. ఆయన చంపాలని బయలుదేరి వస్తా ఉన్నాడు. ఈయనేమో రాత్రి మొత్తం దేవా నన్ను ఆశీర్వదించండి, దేవా నన్ను ఆశీర్వదించండి, దేవా మీరు నా పక్షంలో మాట్లాడండి. కోపముతోనే చంపాలని వచ్చినవాడు దగ్గర రాగానే తమ్ముడు అని కౌగలించుకొని ముద్దు పెట్టాడంట. హల్లెలూయా. విరోధంని ప్రేమగా మార్చేవాడు, పరిస్థితుల్ని తలగింతగా మార్చివేస్తాడండి. దేవుని సన్నిధిలో నీ అవసరాలని తీసుకొని వెళ్ళి నువ్వు చేసే ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, 400 మంది చెయ్యి యాకోబు మీద పడకుండా నా దేవుడు మార్చివేశాడు. 400 మందిలో ఉన్న ఆ కోపముని నా దేవుడు మార్చివేశాడు. విరోధ తలంపుని మార్చివేశాడు. చంపాలి అని తలంపుని మార్చివేశాడు. బైబిల్ అంటుంది ఏసావు యాకోబు ఒక్కొక్కరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మిక్కలుగా ఏడిచారంట. నాకు చెప్పండి, యెహోవా కొరకు నువ్వు ఏ ఆశీర్వాదము కొరకు ఉపవాసించి ప్రార్థనలో కనిపెడుతున్నావో నా దేవుడు నీ కొరకు నీతిని జరిగించడా? సమస్యలు నీకు పెద్దది, సమస్య దేవునికి పెద్దది కాదు. ఆమె సమస్యలు ఎవరికి పెద్దది? నీకు పెద్దది. కానీ సమస్య మన దేవునికి పెద్దది కాదు. ఎంత ఎత్తైనదైనా సరే, ఎంత ఏదంటే బలమైనదైనా సరే, నా కొరకు కనిపెట్టే వారి కొరకు నా దేవుడు దిగి వస్తాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఏడ్చే వారి కొరకు పరలోకము దిగి వస్తాయి, పరలోక సైన్యము దిగి వస్తాయి, పరలోకములో ఉన్న దేవుడు దిగి వస్తాడు, పరలోకములో ఉన్న దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ ఉపవాస దినములో పక్షిరాజు వలనే నీ పైకి ఎగరాలంటే, ఎప్పుడు చూడని ఆశీర్వాదం, అద్భుతాన్ని ఇత్తు మొదలుకొని నువ్వు చూడాలంటే ఈరోజు ఒక తీర్మానానికి రా. ఏమిటి? నేను కనిపెట్టి ప్రార్థిస్తానయ్యా, ఏకాంతముగా నేను నీతో మాట్లాడుతానయ్యా, ఏకాంతముగా ఆ అంశము కొరకు నీ పాదములో నేను సమయాన్ని గడుపుతానయ్యా, ప్రార్థిస్తానయ్యా. నమ్మకముతో, విశ్వాసముతో నీ తట్టు ప్రార్థిస్తాను ప్రభువా. ఈరోజు ఈ కనిపెట్టే అనుభవానికి మనం వస్తే ఇంటికి విరోధమైన ప్రతిక్రియలు తొలగించబడతాయి, పిల్లలకి విరోధమైన ప్రతిక్రియలు తొలగించబడతాయి, అద్భుతాలు మన సొంతం అయిపోతాయి, ఆశీర్వాదాలు మన సొంతమై అయిపోతాయి. ఏందండి? ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతమైన జీవితంలో మనం నాటబడతాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానము ఏమిటి? నేను కనిపెట్టి ప్రార్థించే కృప నాకు కావాలి. ఆ ప్రార్థన నీ జీవితంలో నూతన బలముని తీసుకొని వస్తుంది. ఆ నూతన బలము నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదానికి దారి తీస్తుంది. కన్నుమూసి దేవుడి సన్నిధిలో